78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. చెప్పండి దేవా. కవిత, దేశవ్యాప్తంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ అయితే జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా దేశ ప్రజలకైతే మోడీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని కూడా ఆయన పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా అయితే వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఇక దేశం కోసం తన జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను కూడా స్మరించుకుందామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అలాగే ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆవిష్కరించారు. దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. ఆంగ్లేయులు బుల్లెట్లకు ఎందరో మహానుభావులు నేలకు ఒరిగారని కూడా తెలిపారు. గొప్ప స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందామని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను అయితే ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తామని కూడా చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత స్వతంత్రం లభించిందని చంద్రబాబు 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టినట్లు కూడా చంద్రబాబు అయితే తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎస్, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఇక అంతకుముందు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో సైనిక అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో సైనికుల గౌరవవందనం స్వీకరించారు. ఇక అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకైతే చేరుకున్నారు. ఇక కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వెన్నెల జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని కూడా ఆయన చెప్పారు. అలాంటి బాధ్యత తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వతంత్ర యోధులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను నారా లోకేష్ ఆవిష్కరించారు. పోలీసుల బలగాల గౌరవ వందనం కూడా స్వీకరించారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇక తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో నిండే రోజని జగన్ పేర్కొన్నారు. ఇక బానిస సంఖ్యలను తెంచుకున్న రోజని, మనందరికీ స్వేచ్ఛావాయువులు పంచిన రోజని పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు కూడా జగన్ అయితే పేర్కొన్నట్లు సమాచారం. కవిత, కెమెరామెన్ సీన్తో దేవా, 1TV న్యూస్.